హై స్పీడ్ ప్యాంథామ్ కెమెరాలు హ్యాండ్ కూడా ఇది నా హ్యాండే ఉంటుంది గుర్తుపడతారు ఆడియన్స్ అనే రేంజ్ కూడా ఆడియన్స్ ఇప్పుడు ఉన్నారు అనమాట. అందుకని హ్యాండ్ షాట్ కూడా లెగ్ షాట్ కూడా వాళ్ళ చేత చేపిస్తున్నాం. హై స్పీడ్ మొన్న పెద్ద షూటింగ్ చేసాం శరణ్ బాబుది. దాంట్లో ఒక సింగిల్ షాట్ అనమాట, అంటే కెమెరా కట్ చేయకుండా ఒక సింగిల్ షాట్ ఎంత షాట్ చేయాలంటే అది చాలా వన్ మోర్స్ చాలా పేషెన్స్ ఎనర్జీ చూస్తామంటే మాకు బాగా కష్టపడుతుంటే అందరు అక్కడ అంటే థియేటర్ క్లాప్స్ కొట్టే ముందు స్పాట్ లో టెక్నీషియన్ క్లాప్స్ కొడుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీకు పెద్ద టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సో రామ్ చరణ్ చిరంజీవి గారితో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, అందరితో వర్క్ చేశారు. రామ్ చరణ్ గారితో కూడా ఇంతకు ముందు మగధీరలో రంగస్థలం చేశారు. సో పెద్దలో కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుందా ఇట్లా? ఆయన చేంజ్ ఓవర్ కూడా ఆయన బుచ్చిబాబు గారు కొత్తగా ట్రై చేస్తున్నారు. సుకుమార్ గారు శిష్యుడు కదా, టోటల్ కంప్లీట్ చేంజ్. అంటే మరి మీకేమైనా కష్టంగా అనిపించిద్దా లేకపోతే ఎలా చేస్తున్నారు? వాళ్ళు ఇచ్చే డైరెక్టర్ ఇచ్చే కొత్త కంటెంట్ ని మనం ఎలా కొత్తగా చేయించాలని మనకు టెన్షనే కదా. కొత్తగా వచ్చినప్పుడు మనకు టెన్షన్, టాస్క్ మనది, వాళ్ళు నువ్వు నేనైనా ఉండాలి కదా టాస్క్. ప్రతి టెక్నీషియన్స్ ఒక డైరెక్టర్ కానీ డాన్స్ మాస్టర్ కానీ కెమెరామెన్ కానీ ఎవరు ఫోకస్ వాళ్ళది, ఎవరు మన జాబ్ మనంలో ఏం చేయాలనేది మన మీద ఉంటుంది కదా. అట్లా ప్రతి వాళ్ళు కాంపిటీషనే. కాంపిటీషన్ లేకపోతే ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతావు నువ్వు? సో మీకు నేను మళ్ళీ అడుగుతున్నా ఈ క్వశ్చన్, చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో రామ్ చరణ్ గారితో చేశారు, వీళ్ళందరిలో సిమిలారిటీస్ కానీ ఏమన్నా ఉన్నాయా? అంటే ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఒక్కరికి ఉంటుంది. అన్నయ్య బాడీ లాంగ్వేజ్ ఒకటి, ఆయనకు ఒక అంటే ప్రతి మనిషి కూడా అంటే ఒక్కొక్క మనిషి మెంటాలిటీ ఒక రకంగా ఉండదు కదమ్మా, మనసు కూడా ఒకే రకం ఉండకూడదు కూడా. అదే సృష్టి ధర్మం, ఏలు ముద్ర ఒకే రకంగా ఉండదు అంటారు కదా. కాబట్టి అన్నయ్య స్టైల్ అన్నది, పవన్ సార్ స్టైల్ శరణ్ బాబు స్టైల్ శరణ్ బాబుది. ఓకే ఓకే, సో పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు హరిహర వీరమల్లులో కూడా చేశారు కదా, దానికోసం కూడా వర్క్ చేశారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేశారు, మరి ఆయన వచ్చే సినిమా ఓజీలో కూడా మీరు వర్క్ చేస్తున్నారా? ఓజీలో చేయలేదు, మేము చేయబోతున్నారా? ఉస్తాద్ భగత్ సింగ్ లో చేసాము. ఓకే, ఫైట్ ఇంటర్వ్యూలో ఇంటరాక్షన్ చేసాం. ఓకే, ఎలా వచ్చింది షూటింగ్ ఎక్స్పీరియన్స్? సూపరా? అంటే మేము సూపర్ అనాలి కదా, థియేటర్ వాళ్ళు చూసి చెప్తారు ప్రేక్షకులు, అది మేము తర్వాత చూసి చెప్తామన్నా, ఇప్పుడైతే మీరు చెప్పాలి. సూపరే కదా కాతల్లి, సూపర్ అంటే కథనే సూపర్ గా మేము తీస్తాం సూపర్ అనుకోపోతే, డైరెక్టర్ సూపర్ అనుకోపోతే అసలు ఎలా ముందుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు సూపర్ మేము అందరం అద్భుతమైన కథ, అద్భుతమైనప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంటే మీ వరకు మీరు కరెక్ట్ గా చేశారు 100%. డైరెక్టర్ గానీ బాబు అందరు కరెక్ట్ గానే చేస్తారు. డైరెక్టర్ ఎందుకు తప్పు చేయలేను, డైరెక్టర్ ఎందుకు తప్పు చేయాలనుకుంటారు? కరెక్ట్ న్యాయం మాట్లాడుకున్నాం. అందరూ పొడిజులు మంచి ఫ్లాప్ సినిమా తీయాలనుకుంటారా? అనుకో, అందరూ మంచిగా చేయాలనుకుంటాం. ఎక్కడో చిన్న ఆడియన్స్ మనం ఊహించుకున్న దానికి ఆడియన్స్ ఏం ఊహించుకుంటున్నారు, అది ఆడియన్స్ కదా. సినిమా ఊహాతోటి కదా, ఊహల్లో ఎక్కడ తేడా కొడుతుంది, సక్సెస్ అవుతుంది, డబుల్ సక్సెస్ అవుతుంది. అదే నేను అనుకోలేదు, సూపర్ హిట్ అయింది అనుకుంటాం. అంటే మీరు ఇప్పుడు చేసే సినిమాల్లో ఈ ఏఐ టెక్నాలజీ అనేది వాడుతున్నారన్నా? ఏఐ టెక్నాలజీ ఇంకా రాలేదు. ఏదన్నా సినిమా చూపించడానికి ఊరికి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చూపించుకోవడానికి ఊరక మన రిఫరెన్స్ కోసమే తప్ప సినిమాలో ఏ అనేది ఇంకా రాలేదు. వచ్చుదాము మేము వాడలేదు. ఓకే ఓకే, సో ఇంతకు ముందు మేము ఆడేమంటే ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ లో ఏ తో మాట్లాడే వాళ్ళు అంటే మీరు మా వరకు మీరు కదా నన్ను ఇచ్చాలి. ఏ మా వరకు ఇంకా రాలేదు, అలాగా అంటే మా వరకు కూడా ఇంకా రాలేదు. ఓకే, ఏదో మనం ఇద్దరం సేఫ్ సైడ్. ఓకే.